స్వర్ణాంధ్ర సాధనకు 7వ సూత్రం ఇంధన వనరుల సంపూర్ణ వినియోగం, పర్యావరణ సహిత విద్యుత్ వనరుల ఉత్పత్తి లక్ష్యంగా గ్రీన్ హైడ్రోజన్ హబ్లు, ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ, సోలార్ రూఫ్ టాప్ వంటి గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ కాస్ట్ ఆప్టిమం ఎనర్జీ అండ్ ఫ్లూయల్ అంటూ వస్తోంది ఇంధన శాఖ శకటం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ కోసం గ్రీన్ ఎకానమీ మరియు అభివృద్ధి చెందుతోన్న పర్యావరణ వ్యవస్థను సృష్టించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. నికర సున్నా నెట్ జీరో లక్ష్యాలను సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను రూపొందించింది. ఈ పాలసీ ద్వారా 160 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా సుమారు 10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. తద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 7,50,000 మందికి ఉపాధి లభిస్తోంది. స్వర్ణాంధ్ర సాధనకు 8వ సూత్రం ప్రాడక్ట్ పర్ఫెక్షన్. నాణ్యమైన ఉత్పత్తులు, బ్రాండింగ్, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తికి ప్రత్యేక హబ్బులను ఏర్పాటు. ఇందులో భాగంగా మన ముందుకు వస్తోంది ఉద్యాన శాఖ శకటం థీమ్ ప్రాడక్ట్ పర్ఫెక్షన్. ఉద్యాన రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సూక్ష్మ సేద్యంలో ఆటోమేషన్ తో పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డీప్ టెక్ సాంకేతికను జోడించడం, GAP సర్టిఫికేషన్, ట్రాన్సిబిలిటీ వంటి అత్యున్నత పరిజ్ఞానాన్ని రైతులకు అందించి మన రాష్ట్రంలో పండించే ఉద్యాన పంటలను ప్రాడక్ట్ పర్ఫెక్షన్ కాన్సెప్ట్ తో ప్రపంచ స్థాయిలో రాష్ట్రాన్ని పోటీదారిగా నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఉద్యాన శాఖ తన ప్రగతి రథాన్ని ముందుకు నడుపుతోంది. స్వర్ణాంధ్ర సాధనకు 9వ సూత్రం స్వర్ణాంధ్ర. శానిటేషన్, హైజీన్ సౌకర్యాలు, వ్యర్థ పదార్థాల నిర్వహణ, నాణ్యమైన పర్యావరణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం ద్వారా జీవన నాణ్యతను మెరుగుపరచడానికి అంకితం చేయబడింది. స్వచ్ఛ భారత్ మిషన్ క్రింద రాష్ట్రం పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో మరుగుదొడ్లను నిర్మించడానికి పెద్ద ఎత్తున చొరవను చేపట్టింది. మరుగుదొడ్లు నిర్మించడం ద్వారా రాష్ట్రం 2018లో బహిరంగ మల విసర్జన రహిత హోదాను సాధించింది. ప్రస్తుతం రాష్ట్రం స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ 2ని అమలు చేస్తోంది. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలకు స్థిరమైన ఘన మరియు ద్రవ్య వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం చర్యలను చేపట్టి స్వచ్ఛాంధ్రకు దోహదపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. స్వచ్ఛాంధ్ర సాధనకు 10వ సూత్రం డీప్ టెక్ ఇంటిగ్రేషన్. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సేవలు, క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం టెక్ హబ్లను ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా మన ముందుకు వస్తోంది రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ శకటం. స్వపరిపాలనకు, స్వచ్ఛతకు సాంకేతికను జోడించి సమయోచిత సేవలందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాలనా రంగంలో సాంకేతిక అవసరాన్ని ఏనాడో ఊహించి పాలనా సంస్కరణతో ప్రభుత్వ యంత్రాంగాన్ని పాలనను కొత్త పుంతలు తొక్కించి దేశానికే మార్గదర్శకంగా నిలిచిన మాన్యులు, విజనరీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల పరిష్కారానికి సాంకేతికత యొక్క చేయూతనందించి పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే గొప్ప సదుద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల నుండి ఆవిష్కృతమైన సాంకేతిక అద్భుతమే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ. ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తున్న సేవల్లో ఎదురవుతున్న సమస్యలను ఆకలింపు చేసుకొని సాంకేతికతతో నూతన పరిష్కారాలు కనుగొంటుంది RTGS. ప్రజా సమస్యలన్నిటికీ ఒకే చోట పరిష్కారం లభించేలా ప్రజల ఫిర్యాదులు పరిష్కరించడానికి పరిష్కార వేదికను ఏర్పాటు చేసి ప్రజల నుండి అదే ఫిర్యాదు అర్జీలను తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం.